సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ యమహా R15S స్టాండర్డ్ వేరియంట్, అలాగే వెర్షన్ 3.0 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ యమహా R15S మనకి వెర్షన్ 3 లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, అలాగే డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, అలాగే రిమైనింగ్ టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఎవ్రీథింగ్, వీడియో యొక్క కలర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ అనేది ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక మనం బైక్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 3 కలర్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ మీరు చూసేది మ్యాటీ బ్లాక్ విత్ ఆరెంజ్ వీల్స్ అనమాట. సో మీకు కావాలనుకుంటే మనకి బ్లాక్ కలర్ లో మనకి బ్లాక్ వీల్స్ తో కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇంకొక కలర్, అండ్ ఇంకొకటి బ్లూ కలర్ కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో టోటల్ గా మీరు 3 కలర్స్ మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం 2 గుడ్ అయితే ఉంటుంది. ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అంటే ఎక్కడ ఏ పార్ట్స్ అనేవి యూస్ చేస్తారో మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఇది ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే మడ్ గడ్ అనేది, సో ఇది కూడా మనకి ఫైబర్ బాడీ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సైడ్ ప్యానల్ అంతా కూడా మనకి ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అండ్ ట్యాంక్ అనేది, సో ఇది కూడా మనకి ఫైబర్ బాడీ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ ప్యానల్స్ అనేవి, సో ఇది కూడా మనకి కంప్లీట్ ఫైబర్ బాడీ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి టైర్ హగ్గర్ కూడా ఫైబర్ బాడీ ఉంటుంది అనమాట. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం బాగుంది. ఎక్కడ కూడా మనకి లూజ్ పార్ట్ కానీ చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ లేకుండా మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక మనం దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మంచి మిర్రర్స్ అయితే ఉంటాయి. బట్ మిర్రర్స్ అనేవి ఇంకా షోరూమ్ వాళ్ళు మనకి అయితే ఫిట్ చేయలేదు, కొంచెం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విండ్షీల్డ్ అనేది మనకి మంచి స్పోర్టీ లుక్ లో మనకి ఇక్కడ విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి బ్లింక్ అయ్యాయి అనమాట. సో మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు కాబట్టి బాగా అయితే ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి స్టిల్ ఇంకా హాలోజన్ బల్బ్ తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఎల్ఈడికి తీసుకొచ్చింటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి R15S అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక సో చూడొచ్చు, వీల్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా ఇస్తే మనకి దీని ఒక టైర్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో ఇది మనకి MRF టైర్. సో టైర్ ప్యాటర్న్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 ATM బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏబిఎస్ రింగ్ అయితే ఉంది. అలాగే బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి మనకు సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 220 బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్స్ మనం దీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి 140 సెక్షన్ బ్రాడ్ రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 7 ఇంచ్ తో మనకి వీల్ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్ గా MRF టైర్. అలాగే ఇక్కడ మనకి చిన్నగా టైర్ హగ్గర్ అనేది మంచి స్ట్రాంగ్ బిల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఎల్ఈడి టైల్ లైట్ అనేది చాలా షార్ప్ ఎడ్జెస్ తో మనకి టైల్ లైట్ అనేది డిజైన్ చేశారు. అలాగే ఇండికేటర్స్ అనేవి మనకి హాలోజన్ బల్బ్ తో ఉంటాయి. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనేవి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా మనకి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు. దీంట్లో మనకి షార్ట్ ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చారనమాట. సో ఎగ్జాస్ట్ పైన మనకి షీట్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఇచ్చారు. సో ఇది మెటల్ బాడీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీకు తర్వాత వినిపిస్తాను ఒకసారి అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అది ఇచ్చారనమాట. సో మనం కావాలనుకుంటే ఈ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మోనోషాక్ ఇచ్చారు కాబట్టి మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పరంగా కూడా మనకి 2 గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనం ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక సో టెక్నికల్ గా ఈ వెహికల్ మనకి 155cc సింగిల్ సిలిండర్ 4/4 వాల్వ్ తో BS6 ఫేజ్ నామ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 20 PS పవర్ ని అలాగే 18 Nm టార్క్ మనకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి మంచి క్వాలిటీ ఫుడ్ పెక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రైడర్ కానీ ప్యాసింజర్ కానీ రెండు కూడా మనకి మంచి క్వాలిటీతో ఉన్నాయని చెప్పొచ్చు. సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ చూసుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ సారీ గేట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇక్కడ ఇంజిన్ కి కౌల్స్ ఉన్నాయి కదా, దీనిపైన ఇక్కడ యమహా అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే చాసెస్ చూసుకున్నాం మనకి ఇది కంప్లీట్ గా డెల్టా బాక్స్ చాసెస్ ఫ్రేమ్ మీద ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారనమాట. మంచి స్టెబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి స్పోర్ట్స్ వేరియంట్ అయినప్పటికీ దీంట్లో సింగిల్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి పిలియన్కి అయితే మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎందుకంటే సో ఇక్కడ చూసుకుని మనకి కొంచెం బంప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రైడర్ కి అయితే మాత్రం చాలా మంచి క్వశ్చనింగ్ సీట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం ఫ్రంట్ కి ముందుకు జరుపుకోవడానికి ఇక్కడ మనకి సీట్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రాబర్స్ అనేవి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేశారు అనమాట. అలాగే దీని యొక్క కెర్బేట్ కూడా మనకి 142 అలాగే దీని యొక్క సీట్ హైట్ అనేది 815 mm తో మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో మినిమం మీరు 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క కెర్బేట్ కూడా మనకి కంప్లీట్ గా 142 kg కెర్బేట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ గా మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 11 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఫైబర్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. అలాగే E20 కేబుల్స్ తో రావడం వల్ల మనకు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. సో ట్యాంక్ పైన యమహా అని చెప్పేసి ఇక్కడ మనకి లోగోస్ అనేవి రెండైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టాప్ లో ఇక్కడ మనకి R15 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ బైక్ ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనం 40 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది చూడడానికి యమహా లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ హ్యాండిల్ బార్ అనేది దీంట్లో మనకి క్లిప్ అండ్ హ్యాండ్ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి అడ్జస్టబుల్ ఏం కాదు కానీ సో మనకి మంచి స్పోర్టీ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో తో పాటు పాస్ స్విచ్ అనేది ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఫ్రంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ తో పాటు కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రీవియస్ గా మనం ఏదైతే MT-50 చూసాం కదా సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. అండ్ కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. అలాగే కూలెంట్ ఇండికేటర్ ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. డిజిటల్ ఆర్కిమీటర్ ఉంది. గేర్ పోస్ట్ ఇండికేటర్ ఉంది. అలాగే సైడ్ ఇండికేటర్స్ కానీ అలాగే ABS ఇండికేటర్స్ కానీ స్పీడోమీటర్, హోడోమీటర్, అలాగే ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అలాగే ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ కానీ అలాగే నావిగేషన్ సపోర్ట్ కానీ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది మనకి తీసుకొచ్చారా లేదు, ఎక్కడ కూడా మనకి దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వలేదు. సో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ బేసిక్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు టాప్ అండ్ ఫీచర్స్ అనేవి కావాలంటే మీకు హైయర్ వేరియంట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ లో మనకి VVA టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. సో VVA టెక్నాలజీ అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ అనమాట. సో ఈ VVA టెక్నాలజీ అనేది MT-15 లో కానీ R1F లో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,56,500 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,98,000 రూపాయలతో అమలాపురం యమహా షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ఒకసారి మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆఫర్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ మీకు వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు. ఒకవేళ మీరు దూరంగా ఉండి చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు ఈ బైక్ యొక్క డీటెయిల్స్ అని మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా R15 స్టాండర్డ్ వేరియంట్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ అనేవి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.